పాల్గొంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని దగ్గర ఉండి చూస్తే మిత్రులారా మీకు నేను ఒక్కటి చెప్తా. మరి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అందేశ్రీ గారి అంతిమయాత్రలో ఎందుకు పాల్గొనలేదు? 10-15 రోజుల క్రితం హరీష్ రావు వాళ్ళ సొంత అల్లుడు హరీష్ రావు వాళ్ళ తండ్రి చనిపోతే ఆయన అంతిమయాత్రకు వచ్చి పాల్గొన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి అందేశ్రీ గారి అంతిమయాత్రకు ఎందుకు రాలేదు? కనీసం ఆయన పార్థివ దేహాన్ని ఎందుకు సందర్శించలేదు? ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చలేదు? నోరు తెరిస్తే ఈ పెద్ద మనుషులు చెప్తుంటారు, సారే రావాలంటున్న ఈ తెలంగాణ పల్లెలని అని పెద్ద పెద్ద పాటలు పాడతారు. మరి ఎందుకు రావాలే సారు? సార్ వచ్చి ఏం చేయలే? సార్ వచ్చి సార తాగి నిండా సార తాగి పామోజలో వండుకోవాలనా? ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చచ్చిపోతే రాలేదు. తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ చచ్చిపోతే రాలేదు. అందేశ్రీ చచ్చిపోతే రాలేదు. కొండగట్టు దగ్గర బస్సు ప్రమాదం జరిగి 70 మంది చచ్చిపోతే రాలేదు. మొన్నటికి మొన్న చేవెళ్ళ దగ్గర ఒక టిప్పర్ బస్సు యాక్సిడెంట్ అయి ఒక 20 మందికి పైగా చనిపోతే అక్కడ రాలేదు. మరి ఎక్కడున్నాడు సారు? ఏడో వండుకున్నాడు. ఈ తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసినటువంటి గద్దరాన చనిపోతే రాలేదు. మరి ఎందుకు కావాలి సారు? ఇంకా అంటది కదా తెలంగాణ సమాజం కూడా, ఎందుకు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు ప్రతిపక్ష నాయకుడు? సర్వం త్యాగం చేసినటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు కనీసం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాల్సినటువంటి బాధ్యత ఉన్నది కదా. వీళ్ళందరూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం వాళ్ళు పేగులు దిగేదాకా కొట్లాడది వాస్తవం కాదా? గత పాలకులతో కొట్టించుకొని కేసులు పెట్టుకొని నానా రకాలుగా ఇబ్బందులకు గురై వాళ్ళు ఆ రోజు ఉద్యమం నడిపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీ కుటుంబ సభ్యులు మాత్రము నిజాం నవాబును మించి ఆస్తులు సంపాదించుకొని సిరి సంపదలతో తులతూకుట సర్వ సుఖాలు భోగాలు అనుభవిస్తున్నారు. ఈరోజు చూడు, అందేశ్రీ కుటుంబం కేవలం 50 గజాల ఇంట్లో ఉంటే గత 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసినట్లు, ఏం ఊడిగం చేసినట్లు? ఓ 1 కోటి రూపాయలు ఇచ్చి అందేశ్రీ కుటుంబాన్ని ఆదుకుంటే ఏమైండే? ఈరోజు అందేశ్రీకి ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఎందుకు ఆదుకోలేదు? ఎందుకు గద్దరన్న కుటుంబాన్ని ఆదుకోలేదు? ఇంత జరుగుతుంటే నీవు ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఎందుకు బయటికి రాలేవు కేసీఆర్? నీవు సూటిగా సమాధానం చెప్పు. నీ కుటుంబ సభ్యులు ఎవరైనా చచ్చిపోతే వస్తావు, నీ పార్టీకి సంబంధించి అంతేందుకు మిత్రులారా, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అడుగులకు మడుగులొత్తుకుంటా, ఆయనకు పాటలు పాడుకుంటా, ఆయనను మెప్పించుకుంటా, వాళ్ళ పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి సాయి చంద్ర చనిపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు వస్తాడు, రావచ్చు, మేము వద్దానం. కానీ ఈ తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసినటువంటి గద్దరన్న చనిపోతే ఎందుకు రాలేదు? ప్రొఫెసర్ జయశంకర్ సార్ చచ్చిపోతే ఎందుకు రాలేదు? చాలామంది ఉన్నారు, గూడ అంజన్న కావచ్చు, ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ చనిపోతే రాలేదు. నువ్వు గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఇప్పటికే తెలంగాణ సమాజం నీకు బుద్ధి చెప్పిండ్రు. ఏ రకంగా అయితే శ్రీలంకలో గిట్లనే నీలాకని ఓవర్ యాక్షన్ చేస్తే రాజపక్స అనే కుటుంబాన్ని అధికారిక నివాసాల దాటి దాకా పరిగెత్తి కొట్టిండ్రు. నిన్ను కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసిండ్రు. అయినా కానీ నీ బుద్ధి మారట్లేదు. రావచ్చు కదా, ఏమైంది? ఎందుకు రాలేదు నీవు అందేశ్రీ అంతిమయాత్రకు? చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా. నీతో పాటు పనిచేయలేదా వీళ్ళంతా? మిత్రులారా, మీకు నేను ఒక్కటి చెప్తా. అందేశ్రీ గారి వ్యక్తిత్వం ఎట్లవుతుందంటే, జే జే హే తెలంగాణ పాట రాసిన తర్వాత ఆ పాటని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఆయన పాట రాసిన కొత్తాలనే ఆ పాట రికార్డ్ చేయడానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళిండ్రట ఆ పాట వాడమని. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మొత్తం ఆ పాట విని
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉన్నదో లాస్టులా ఆ వర్డుని ఒక్కడాన్ని తీసేస్తే నేను పాట పాడతా, లేకపోతే నేను పాడనని చెప్పిండంట బాలసుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆ రోజు పీక్లో ఉన్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొత్తం పాటలు ఆయనే పాడుతున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఆంధ్ర వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ ఆధీనంలో ఉంటుంది కాబట్టి నేను ఆ రకంగా పాట పాడితే నా సినిమా కెరియర్ మీద ఇబ్బందులు అవుతాయి అని చెప్పి నేను ఆ పాట పాడనని చెప్తే ఈ ఒక్క వర్డ్ తొలగించని చెప్తే నువ్వు పాట వాడకున్నా పర్వాలేదు కానీ నేను నీ దగ్గర మోకరిల్లను, నేను ఆ వర్డ్ తొలగించను అని కరాఖండిగా చెప్పి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ముఖం మీద నేను పాడవలసిన అవసరం లేదని చెప్పి వచ్చిందంట. అంటే అటువంటి వ్యక్తిత్వం అందశ్రీ గారిది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలామందికి దిక్కులేని వాళ్ళకి అందరికీ కూడా గక్కడెవడో హర్యానాలో పంజాబ్లో రైతులు చచ్చిపోతే ఓ 30-40 కోట్లు తీసుకుపోయి పప్పు పలారంలాగా పంచిపెట్టొచ్చాడు. పంచుకో మేము కాదనలేం, కానీ ఈ రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసినటువంటి బిడ్డల్ని ఎందుకు ఆదుకోలేదు? ఎందుకు అందశ్రీ కుటుంబం ఈరోజు 50 గజాల ఇంట్లో ఆయన చనిపోయే వరకు కూడా ఒక ఆత్మగౌరవంతో బతకడానికి ఇల్లు కూడా లేదు, కారు కూడా లేదు, ఎందుకు ఆదుకోలేదు? ఆదుకోవాల్సిన అవసరం ఉండే కదా మన మీద. ఆదుకోకపోను వాళ్ళు ఎవ్వరు చనిపోయినా కానీ నీ చక్కదనం కింద పడుతుందా, నీ ఆరోగ్యం సహకరించట్లేదని చెప్తావా? దీన్ని బట్టే రాజులు కావాలన్నా దొరలు కావాలన్నా ప్రజాపాలన కావాలా తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఫామ్ హౌస్లో వండేటువంటి ఫామ్ హౌస్కే శాశ్వతంగా పరిమితం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మిత్రులారా. ఇది అందశ్రీకి సంబంధించి